హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. ఈ వీడియో చూసేసరికి మీకు అందరికీ సంక్రాంతి పండుగ అయితే వచ్చేసి ఉండొచ్చు. సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసరికి మా అమ్మతోనైతే నేనైతే ఈరోజు మన నేతి అరిసెలు చేపిస్తున్నాను. నేతితోనే చేపిస్తున్నాను. మంచిగా నెయ్యి మన ఇంట్లో ఉన్న ఘీతోని మాత్రమే నేతి అరిసెలు చేపిస్తున్నాను. అది కూడా కొంచెం నువ్వుల అరిసెలు, కొంచెం మామూలు అరిసెలు రెండు సగభాగంగా చేపించి ఈరోజు అయితే రెసిపీ అయితే చేపిస్తున్నాను మా అమ్మతోని. చాలా బాగుంటుంది మా అమ్మతో అయితే. అరిసెలు చేసుకున్న ముందు రోజు వచ్చేసరికి బియ్యాన్ని మంచి కొలత చేసుకొని 1 కేజీ బియ్యం తీసుకొని దాన్ని 2 నుంచి 3 సార్లు వరకు అయితే మనం మంచి క్లీన్ చేసేసుకొని దాన్ని అయితే రాత్రి అంతా వరకు అయితే నానబెట్టేసుకోవాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టేసి ఎలా ఉంటుందో. సో నైట్ నానబెట్టిన తర్వాత ఉదయాన్నే చూస్తాం. ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నైట్ అయితే మేము బియ్యం అయితే 1 కేజీ నానబెట్టుకున్నాం కదా అరిసెల కోసం. సో దాన్ని తీసేసి ఒక జల్లి దాంట్లో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేస్తుంది. సో రైస్ వచ్చేసరికి మేము కొత్తది బ్రౌన్ రైస్ అయితే పట్టించాము. సో ఆ రైస్తో అయితే చేస్తున్నాం ఈ అరిసెలు. అది కూడా మేము పండించిన కొత్త బియ్యం పంటతోని మాత్రమే ఈరోజు అయితే నేతి అరిసెలు చేస్తున్నాం. సంక్రాంతికి అనేది మంచిగా బెల్లంతో కొత్త బియ్యాన్ని మంచిగా చేస్తేనే సంక్రాంతి పండుగ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనైతే మేమైతే ఈరోజు నేతి అరిసెలు చేస్తాం. ఈ బౌల్లో మాత్రం ఈ బెల్లాన్ని మాత్రం కరిగించుకొని జల్లెడ పట్టుకున్నాం. జల్లెడ ఎందుకు పట్టుకున్నాం అనేది తర్వాత నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అంట పెట్టుకున్నాం కదా దీని కింద. తర్వాత దీంట్లో ఏంటంటే బెల్లం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే కేజీ బియ్యం పిండి తీసుకున్నాం. సో ఇది వచ్చేసరికి 1/3 బెల్లం. ఇది అంటే కొంచెం తక్కువ కేజీ కన్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఇగో బెల్లాన్ని మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బెల్లం అయితే వేసుకున్నాం కదా. సో అదే మాదిరిగా 1 గ్లాస్ వాటర్ కూడా దీంట్లో వేసుకుందాము. దీన్ని మంచిగా ఒక పాకం వచ్చే వరకు దీన్ని అయితే మంచిగా మెల్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ బెల్లాన్ని అయితే వేసుకున్నాం కదా, 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాం కదా దీంట్లో. సో మనం ఏంటంటే దీన్ని కరిగించిన తర్వాత మనం దీన్ని జల్లెడ పట్టుకున్న తర్వాత పాకం అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం దీన్ని కరిగించిన తర్వాత దీన్ని అయితే మనం జల్లెడ పట్టించేసుకుందాం. చూపిస్తాను కరిగిన తర్వాత. ఫ్రెండ్స్, మనమైతే బెల్లాన్ని అయితే కరిగించుకున్నాం కదా వాటర్ వేసుకొని. చూడండి ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయింది. సో మనం ఇది ఇప్పుడు ఏంటంటే దీన్ని తక్కువ చేసేసుకోండి, లేదా బంద్ అయినా చేసుకోండి, లేదా తక్కువ చేసేసుకొని మనమైతే ఇప్పుడు దాన్ని జల్లెడ పట్టుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఒక జల్లిగడ్డతోని మనమైతే దీన్ని ఇట్లా జల్లెడ పట్టేసుకుందాం. జల్లెడ ఎందుకంటే దీంట్లో ఉన్న పెద్ద పదార్థమైనా లేకపోతే ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఉండిపోతాయి అన్నమాట. సో మనం తినేటప్పుడు ఆ డస్ట్ అనేది తగలదు మనకు. సో నీట్గా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది అన్నమాట వంట మాత్రం. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మనం తీసేసిన బెల్లం పాకం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇంతకుముందు జల్లెడ పట్టుకున్నాం కదా బెల్లం పాకం. దీన్ని అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దీన్ని ఇప్పుడు పాకం వచ్చేంత వరకు మనమైతే దీన్ని చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎంత డస్ట్ వస్తుందో. డస్ట్ వస్తుంది కాబట్టి అందుకోసమే మేమైతే దీన్ని ఎక్స్ట్రా పార్టికల్స్ రాకుండా మేమైతే దీన్ని జల్లెడ అయితే పట్టుకుంటాము. సో ఇది వచ్చేసరికి మేము ఈ నేతి అరిసెలు అయితే ఈరోజు మన నువ్వులతో చేసిన నేతి అరిసెలు అయితే మా ఇంట్లో అయితే మా అమ్మ చేస్తుంది. చూడండి ఇదిగోండి ఇదైతే పొంగు వస్తుంది. సో ఇది మనం పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మనమైతే ఇప్పుడు యాలుక్కాయల్ని పౌడర్ చేసుకుంటున్నాం. సో ఇది ఏంటంటే అరిసెలకు వేయడానికి యాలుక్కలు అనేది ఏంటంటే మంచిగా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది కాబట్టి, మంచి టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి సో అందుకోసం మనమైతే యాలకులు అయితే చేస్తున్నాం. దీన్ని అయితే మంచిగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్స్లో పెట్టుకోవచ్చు. సో తక్కువ క్వాంటిటీ కాబట్టి మేమైతే ఇట్లా రుబ్బురులు అయితే దీన్ని మంచిగా దీన్ని పౌడర్ అయితే చేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి బెల్లం ఎంత కాలుతుందో అంటే పొగలు వస్తుంది కదా. సో మనమైతే ఇంకా పాకంకి అయితే ఇంకా రెడీ కాలేదు. సో పాకం రెడీ అయిన తర్వాత చూపిస్తాం ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాకం అయితే దగ్గరికి అయితే పడింది మనకు. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఘీతో చేస్తున్నాం కాబట్టి ఇగో మన ఇంట్లో తయారు చేసిన ఘీతోనైతే మనం ఇగో దీంట్లో వేసేద్దాం. ఇగో మా అమ్మ అయితే వేస్తుంది ఘీ దీంట్లో. ఇట్లా ఘీ వేసేసి దీన్ని కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఘీ అనేది తగ్గుతుంటే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది కదా. స్మెల్ అనేది బాగుంటుంది కదా, మనం తీసేదే నేతి అరిసెలు కాబట్టి చాలా బాగా వస్తుంది. సో మన పాకం అయితే దగ్గర పడింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం పాకంని అయితే ఎట్లా చెక్ చేసుకున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పాకాన్ని అయితే కొంచెం తీసేసుకొని ఇక చిన్న వాటర్లో ఉన్న బౌల్ అయితే వేసేస్తున్నాను. మా అమ్మ అయితే చెక్ చేసేస్తుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు అంటే దగ్గరికి అయితే వచ్చేసింది. మళ్ళీ అయితే చెక్ చేసేసాము. సో పాకం అయితే రెడీ అయిపోయింది. సో రెడీ టు అరిసెలు అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా. సో మనం ఇంతకుముందు దంచుకున్న ఇలాచి పౌడర్ని కూడా దీంట్లో వేసేద్దాం.
దీంట్లో గీ వేసాము, ఇప్పుడు ఇలాచి పౌడర్ మంచిగా వేసి కలుపు వేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనమైతే ఇప్పుడు దీన్ని మంచిగా దీంట్లో పిండి కలుపుకొని కిందకి పెట్టేద్దాం. ఫస్ట్ అయితే దీంట్లో పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పిండిని అయితే దీంట్లో పాకం వేసేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుకుంటా దీంట్లో వేస్తూ ఉండాలి, ఉండలు రాకుండా. చూడండి ఇదిగోండి, ఇప్పుడైతే పిండిని అయితే కలుపుకున్నాము. సో దానిపైన అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఇంకో టేబుల్ స్పూన్ అయితే గీ అయితే వేస్తుంది. దీంట్లో ఒకటి కాదు 2 టేబుల్ స్పూన్ అయినా మనం అయితే గీ వేస్తుంది. సో ఈ గీని మాత్రం మళ్ళీ కలుపుకుందాం. ఇక్కడైతే మా అమ్మ అయితే కలుపుతుంది, నేనైతే ఇక్కడ డైరెక్షన్ అయితే చేస్తున్నాను. మన చేయపడింది ఏ వంట అయినా జరగదన్నమాట. ఇక్కడ అంత బాగుంటుంది. మన హ్యాండ్ అలాంటిది అసలు. చూడండి మా అమ్మ అయితే ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రాసెస్ ఏందో చూపిస్తాం. ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి గ్యాస్ మీద అయితే ఒక డీప్ ఫ్రై కోసం పెట్టేసి దాంట్లో మనం ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ ప్లస్ ఇది గీ 2 కలిపేయంది అనమాట. సో ఈ రెండింటితోనైతే మనమైతే ఇప్పుడు చేస్తున్నాము. సో మనకు తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని దీంట్లో కూడా కొంచెం తీయాలంటే ఆయిల్ దేనికది ఓకే. దానిపైన అయితే మా అమ్మ అయితే వేసేస్తుంది ఆ ఘీను. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే ఇంకో నూనె అయితే తీసేసాను. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని ఉండలుగా చేసి నాకు తెలిసి అది మన రౌండ్ షేప్లో చేస్తుందేమో. సో ఇక్కడ ఈ ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోతుంది. ఈ పిండిని తీసుకొని రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలంట. చూడండి రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే నువ్వులు అయితే వేస్తుంది. నువ్వులు అయితే దీన్ని మొత్తం డిప్ చేసేస్తుంది అక్కడ. చూడండి ఇదిగోండి, దాన్ని చేసిన తర్వాత మనమైతే దీనిపైన అయితే అరిసెలాగా అయితే చేసేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే మనం చేసేదే నువ్వుల అరిసె అన్నమాట. సో నేతి నువ్వుల అరిసె అన్నమాట ఇది. చూడండి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఇదిగో చూడండి మొత్తానికి అయితే అరిసె షేప్లో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నువ్వులతో చేసిన నేతి అరిసెలు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు దీంట్లో తీసిన అరిసెలు అయితే మనం దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాము. ఇదిగో చూడండి ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్ మంచి ఉడుకులో కాలుతుంది. చూడండి ఇదిగోండి, మనమైతే దీంట్లో ఏంది ఇప్పుడైతే మనం కలపోతుంది దీన్ని. సో చిన్నగా చూడండి ఫ్రెండ్స్, ఇక పువ్వులు మన పూరీలాగా అయితే ఇదైతే మంచి ఉబ్బిందన్నమాట. సో దీన్ని తిప్పుకుందాం ఇప్పుడు. నువ్వుల అరిసె ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడండి ఇదిగోండి, ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో మన అరిసెలు, మన ఇంటి బియ్యానితో మనం చేసిన అరిసెలు, అది కూడా మొదటి పండగ. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇది చేసాం కదా. సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఇంకొక గంట తీసుకొని సో దీన్ని ఇట్లా పెట్టుకొని దీనిపై నుంచి చిన్నగా జస్ట్ ఆయిల్ పోయేంత వరకే గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. గట్టిగా ప్రెస్ చేసుకుంటే అంట దాని లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసేసి చిన్నగా మనమైతే ఈ బౌల్ అయితే వేసేసుకుందాం. అట్లా మిగతా అన్నీ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకోటి రెండోది కూడా వేసేస్తుంది మా అమ్మ. ఇదిగో చూడండి, దీన్ని మనం మంచి దానిపైన ఆయిల్ అయితే ఇట్లా పోస్తూ ఉండాలి. చూడండి ఇదిగోండి, ఇదిగో చూడండి ఎంత మంచిగా గాలిందో. ఓహో పూరీలాగా, పూరి రెడీ. ఓహో చూడండి ఇదిగోండి, మంచి నువ్వులతోని చిట్టపడలాడుతుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మా అమ్మ అయితే రెడీ చేసేస్తుంది. సో మనం వచ్చేసరికి ఇది ఒకటి. సో మనం ఇదే విధంగా మనమైతే ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టేసుకొని ఇగో దీన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఎంత ఆయిల్ వెళ్తుందో. సేమ్ అదే విధంగా మనం మళ్ళీ దీన్ని దీన్ని అయితే మళ్ళీ దీంట్లో అయితే పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అంత మాట ఇదే అన్నమాట. సో అది మీకు చూపిస్తామంటే మీకు బోర్ కొట్టేస్తుంది. సో మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, ఓకేనా. మొత్తం మేము చేసేది మాత్రం నువ్వుల అరిసెలు అన్నమాట, నేతితో చేసిన నువ్వుల అరిసెలు. చూడండి నూనెలో వేయగానే ఎంత అసలు పూరిలాగా ఉబ్బు అవుతుంది, పూరిలాగా మొత్తం బొబ్బలు అవుతుంది. చూడండి ఇట్లా రావాలన్నమాట, ఇట్లా వస్తేనే పూరి అన్నమాట, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఒకదాని మీద ఒకటైతే అయింది. ఇప్పటిదాకా అయితే మేము నువ్వుల అరిసెలు వేసినాం. సో చూడండి ఇగో ఇప్పటిదాకా అయిన అరిసెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది ఒకటి నెక్స్ట్కి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఇదిగోండి, మా అమ్మ చేతికి అయితే లాస్ట్ ఒక ముద్ద ఉంది. ఆల్రెడీ ఒక ముద్ద అయితే చేసి పెట్టుంది, ఓ 2 ముద్దలు అంటే అక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి ఇగో చూడండి ఇగోండి మా నేతి అరిసెలు, నువ్వుల నేతి అరిసెలు. అసలు చూస్తుంటేనే క్రిస్పీగా కనిపిస్తుంది. ఇగో చూడండి ఇంకోటి అయితే వేసేసింది. యాక్చువల్గా మేము సగం చేద్దాం అనుకున్నాం, చెప్పాయి కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ నువ్వులు సగం, మామూలుగా ప్లెయిన్గా సగం అని చేద్దాం అనుకున్నాం. బట్ మా అమ్మ వచ్చేసరికి నువ్వులు వచ్చేసరికి మన
ఆ నూనెలో కలిసిపోయిందంట. ఇప్పుడు ఇట్లా నూనె ఉంటుంది కదా, నూనె దాని మీద పడిపోయి మొత్తం కలిసిపోయింది కదా ఎలాగో. సో మరి అదంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా మొత్తం నువ్వులతో చేస్తున్నాం. సో నువ్వులు అనేది హెల్తీయే కదా, మంచి ప్రోటీన్ కదా అని చెప్పి మా అమ్మ అయితే ఇలా చేస్తున్నాం. సో మొత్తానికైతే ఇగో ఇలా అవుతుంది. మొత్తం ఫైనల్గా అవుట్పుట్ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇగో మొత్తానికైతే ఇవన్నీ అయిపోయినాయి కదా. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది. లాస్ట్ అరిసె అనమాట. మా అమ్మ అయితే చేసేసింది. సో నేనైతే దీన్ని కాలుస్తున్నాను. సో మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారో నాకైతే చెప్పండి. ఎలా అంటే ఇప్పుడు సంక్రాంతి పండగ కదా మనది. ఈరోజు రేపు ఈరోజు వచ్చేసరికి సంక్రాంతి పండగ కదా. సో మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఏంటి ఏమేమి చేశారో, మీ ఇంట్లో ఎవరెవరు బంధువులు వచ్చారో మాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఫైనల్గా ఇట్లా తీసేసి దీనికి ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇగో చూడండి. ఇగో ఫైనల్గా వచ్చేసరికి ఇగో మా నేతి అరిసెలు చూడండి. ఇదంతా అవుట్పుట్ అరిసెలు చూడండి. ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ అరిసెలు ఇదిగోండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మతో చేతితో తయారు చేసిన నేతి నువ్వుల అరిసెలు. మన ఆంధ్ర స్టైల్ అయితే మా అమ్మాయి చేసింది. అంటే రెగ్యులర్గా స్టైల్ చేసేది ఇదే. సో చూడండి, 1 కేజీతో పిండితో చేసింది ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా నువ్వులతోనే చూడండి. మీకు ఈ సంక్రాంతికి తీపిగా అన్నీ జరగాలని చెప్పి అందరికీ సంక్రాంతి అయితే శుభాకాంక్షలు. సో నేనైతే ఫస్ట్ అయితే ఒకటి చూడండి, ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాను చూడండి. బాబా ఆ గీ స్మెల్తోని ఎంత బాగుందంటే బాబా ఉన్న ఒక అరిసె కూడా చూడండి సగంలో తినేసిన అంతే. ఎంత బాగుందంటే చూడండి. ఇగో తింటుంటే చూడండి ఆ మధ్యలో ఎంత లోపల సాఫ్ట్నెస్ బయట క్రిస్పీనెస్తో చాలా బాగుందన్నమాట. అసలు మరింటి పిండి వంటలతోనైతే మీ ముందుకైతే వస్తాను. మా అమ్మతో ఇంకే వంట ఏం చేయించాలో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో మీరందరికైతే సంక్రాంతి అయితే శుభాకాంక్షలు. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. అవ్వా